ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథం 31 అధ్యాయం 30 వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. నిజమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఉన్నతంగా ఉంటాం, హెచ్చించబడిన స్థితిలో ఉంటాము, ఉన్నతమైన స్థానంలో మనం గౌరవించదగిన స్థానంలో ఉంటామంట. మరి అటువంటి కృపను మనకి దేవుడు ఇవ్వాలి అని అంటే నువ్వు ముందుగా ఆయన యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి. నిజమే. ఎస్తేరు ఆమె రాణి కాకముందు ఒక దీనత్వం కలిగి తల్లిదండ్రులు లేని ఆమె అనాథగా బ్రతుకుతూ తన బంధువు ఇంట్లో ఉంటూ ఆమె దేవునిని మహిమపరుస్తూ ఉండేది. దేవుడు నాకేం చేశాడని కాదు, కానీ ఉన్న స్థితిని బట్టి ఆమె దేవుణ్ణి మహిమపరుస్తుంది. అలాగే రూతు కూడా ఉన్న స్థితిలోని పరిగె ఏరుకునే స్థితిలో కూడా దేవుణ్ణి మర్చిపోకుండా తన అత్త వెళ్ళిపోతుంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నేను విడిచిపెట్టి నేను ఉండను, నీ దేవుడిని బట్టి నేను బ్రతుకుతాను అంటుందన్నమాట. వారు లేని స్థితిలో కానీ దీనత్వపు స్థితిలో కూడా దేవుణ్ణి కొనియాడారు. అందుకనే దేవుడు ఆ స్థితిని బట్టి వారిని హెచ్చించాడు. మరి మరియమ్మ కూడా అంతే, దీన స్థితిలో ఉండి కూడా, పేదరాలుగా ఉండి కూడా ఆమె దేవుణ్ణి ఎంతగానో కొనియాడబడుతూ ఉన్నప్పుడు ఆమె స్థితిని చూసి దేవుడు ఆమె గర్భంలో ఒక శిశువుగా రావడానికి ఆయన తన సమ్మతాన్ని తెలియచేసి ఉన్నాడు. ఈ రీతిగా ఎంతమంది ఆయన ఉన్నతంగా బైబిల్ గ్రంథంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీనత్వంతోనూ తగ్గింపుతోనూ ప్రేమ సమాధానంతో, ముఖ్యంగా భయభక్తులతోని పెరిగిన వారు, భయభక్తులు కలిగి ఉన్నవారనమాట. ఈరోజు దేవుడు మనతో కూడా అంటున్నాడు, ఆ కాలంలో ఏ విధమైన సౌకర్యాలు లేని, ఏ విధమైనటువంటి ప్రార్థన ప్రబలంగా లేని సమయంలో, వాక్యం బలంగా లేని సమయంలో, వాక్యం చెప్పే సేవకులు వేల మంది లేని సమయంలో కూడా వారి యొక్క ప్రార్థన జీవితాన్ని ఆ రీతిగా కట్టుకున్నారు. వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆ రీతిగా కట్టుకున్నారు. దేవుని కొరకు ఒక మంచి పాత్రగా నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడ్డ వారిని బట్టి దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీకు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి ఈ లోకంలో. టీవీలలో, ఫోన్లో, లేకపోతే బైబిల్ గ్రంథం మన ఇంట్లో 1-2 మించి 1000 గ్రంథాలు ఉంటాయి కదా. ఎన్నో 1000 గ్రంథాలు అచ్చవుతున్నాయి లోకంలో. మరి అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న ఈ సమయంలో దేవుని వాక్యం బలంగా వెల్లువరుస్తున్న సమయంలో నువ్వు నేను తెలుసుకోవడం, నువ్వు నేను ఆయన అంగీకరించడం, నువ్వు నేను ఆయనని బట్టి బ్రతకడం, ఆ వాక్యానుసారంగా జీవించడం చాలా చాలా ఇంకా సులువు కదా. మరి అటువంటి రోజుల్లో, అంత క్లిష్టమైన రోజుల్లోనే వారు అంతగా జీవించినప్పుడు నువ్వు నేను ఇంకా బలంగా కూడా ఉండగలం అన్నమాట. మరి మనం కూడా ఆ రీతిగా ఉండగలిగితే, ఆ రీతిగా ఆయనను హెచ్చించగలిగితే, ఆ రీతిగా శ్రమలో దీనత్వంలో కూడా ఆయనను మనం ఉన్నతంగా మన హృదయంలో ఉంచగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆ రీతిగా హెచ్చిస్తానంటున్నాడు అనమాట. అవును, మరి అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. మరి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా నీ నామాన్ని కనపరుస్తున్నారు, వారి జ్ఞాపకం చేసుకొని వారిని కన్నీటిని తుడవండి. దీర్ఘాయుష్, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆరోగ్యం, ఐశ్వర్యము తండ్రి మేలు కలుగచేయమని అడుగుతున్నాం. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీ కృపతో నింపుకోమని, ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.